నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు. నేను రాధిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారు. ఈ నెల 26న ప్రారంభమై 15 రోజుల పాటు కొనసాగే అవకాశం. ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్కు మెరుగైన ఫలితాలు రానున్నాయని వివరణ. కేబుల్ ఛానల్స్ జర్నలిస్టులకు గుడ్ న్యూస్. అక్రిడేషన్ సమస్య పరిష్కరిస్తానని మంత్రి పొంగులేటి హామీ. సంక్రాంతి లక్కీ డ్రా కేసులో అంబటికి 14 రోజుల డిమాండ్. గుంటూరు కోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి జైలుకు తరలింపు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. ఈ సమావేశాలు ఈ నెల 26న ప్రారంభమై దాదాపు 10 నుండి 15 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఈ బడ్జెట్ను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ప్రధాన కార్యదర్శి ఇప్పటికే శాఖల వారీగా సమీక్షలు నిర్వహణ పూర్తి చేసి అవసరమైన నివేదికలు త్వరలో మంత్రి రేవంత్ రెడ్డి, ఉప మంత్రి బట్టి విక్రమార్క వివిధ శాఖల అధిపతులతో బడ్జెట్ సన్నాహాల సమావేశం నిర్వహించనున్నారు. ఈ బడ్జెట్ ప్రజా సంక్షేమం హామీ అమలు ప్రాధాన్యత ఇస్తుందని నివేదికలు హామీ ఇస్తున్నాయి.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేబుల్ ఛానల్స్ జర్నలిస్టులకు మంత్రి పొంగులేటి గుడ్ న్యూస్ చెప్పారు. కేబుల్ ఛానల్స్ల అక్రిడేషన్ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. పాత జీవోను సవరించి గతంలో అమల్లో ఉన్న విధానంపైనే అక్రిడేషన్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎవరిని ఇబ్బంది పెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు కేబుల్ ఛానళ్ల అక్రిడేషన్ సమస్యపై యూనియన్ నేతలు మారుతి సాగర్ రమణతో పాటు వివిధ ఛానళ్ల యాజమాన్యాలు మంత్రిని కలిసి ప్రతి జిల్లాలో 4 అక్రిడేషన్ కార్డులు మంజూరు చేశారని తెలిపారు. ప్రస్తుతం ఛానళ్లు కూడా ప్రసారమయ్యే జిల్లాలో అదే విధానాన్ని కొనసాగించాలని కోరారు. ఎంతో వ్యయంతో ఉపాధి కల్పిస్తూ ఛానళ్లను నిర్వహిస్తున్న తమకు ప్రభుత్వం సహకరించాలని యాజమాన్యాలు అభ్యర్థించాయి. దీనిపై స్పందించిన మంత్రి పొంగులేటి పాత పద్ధతిలోనే అక్రిడేషన్లు మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధికారులకు తాను ఆదేశాలు జారీ చేస్తానని ఎవరూ అధైర్యపడొద్దని అన్నారు. తమ ప్రభుత్వం ప్రజాప్రభుత్వమని ప్రజల ఆకాంక్షలు అనుగుణంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఇక మంత్రిని కలిసిన వారిలో ఏఎన్ఎన్ ఛానల్కు చెందిన మందడి అరవింద్ రెడ్డి, ఏబీ న్యూస్కు చెందిన బ్రహ్మం సహా వివిధ ఛానళ్ల ప్రతినిధులు ఉన్నారు. మాజీ సీఎం కేసీఆర్ను లక్ష్యంగా చేసుకుని కల్వకుంట్ల కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉద్యమకారులను పట్టించుకోవడం వల్లనే ఆ పెద్ద మనిషి అధికారం కోల్పోయారని ఆమె వివరించారు. కేసీఆర్ హయాంలో అసెంబ్లీ ఎదుట ఓ ఉద్యమకారుడు ఆత్మహత్య చేసుకున్నాడని కవిత గుర్తు చేశారు. అధికారం ఎక్కువైనందువల్లే గత పాలకులు ఓడిపోయారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజలు 63 సీట్లతో అధికారం అప్పగిస్తే అన్ని పార్టీలను విలీనం చేసుకుంటారని ఆరోపించారు. అధికారం ఇచ్చిరు ప్రజలు, ఎవరిని కాదని ఇచ్చిండ్రు. ఆనాడు కొట్లాడినాం మనందరం, మనకు ఒక రాజకీయ పార్టీ ఉండాలని 63 మందితో అధికారం ఇచ్చిన తెల్లారు ఏమైంది, అన్ని పార్టీలు ఇళ్ళకే విలీనమైంది. నువ్వు ఎవరిని కోటేసినా ఇళ్ళకే వస్తారు అనేటటువంటి పరిస్థితి వచ్చింది. అన్నిటికన్నా ఎక్కువ ప్రజాస్వామ్య విలువలు అనేటటువంటి కాలరాయబడ్డాయి. ధర్నా చౌక్ ఎత్తేసిండ్రు. అసహనం ఎక్కువైపోయింది. ఎవరన్నా ఫేస్బుక్లో ఒక చిన్న కమెంట్ పెడితే ఎత్తుకొచ్చి పోరగాళ్ళని అరెస్ట్ చేసి కొట్టుడు పెట్టిరు. ఎవరన్నా యూట్యూబ్లో ఒక చిన్న మాట మాట్లాడితే ఎత్తుకొచ్చి పోరగాళ్ళని అరెస్ట్ చేసి పెట్టిరు. అది నచ్చలేదు తెలంగాణ ప్రజలకు. అందుకే అధికారానికి దూరమైన అహంకారం అనేటటువంటిది, ఆ యొక్క సహనశీలత లేకపోవడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. మొదటిసారి అధికారం ఇచ్చిరు ప్రజలు, ఎవరిని కాదని ఇచ్చిండ్రు. ఆనాడు కొట్లాడినాం మనందరం, మనకు ఒక రాజకీయ పార్టీ ఉండాలని 63 మందితో అధికారం ఇచ్చిన తెల్లారు ఏమైంది, అన్ని పార్టీలు ఇళ్ళకే విలీనమైంది. నువ్వు ఎవరిని కోటేసినా ఇళ్ళకే వస్తారు అనేటటువంటి పరిస్థితి వచ్చింది. అన్నిటికన్నా ఎక్కువ ప్రజాస్వామ్య విలువలు అనేటటువంటి కాలరాయబడ్డాయి. ధర్నా చౌక్ ఎత్తేసిండ్రు. అసహనం ఎక్కువైపోయింది. ఎవరన్నా ఫేస్బుక్లో ఒక చిన్న కమెంట్ పెడితే ఎత్తుకొచ్చి పోరగాళ్ళని అరెస్ట్ చేసి కొట్టుడు పెట్టిరు. ఎవరన్నా యూట్యూబ్లో ఒక చిన్న మాట మాట్లాడితే ఎత్తుకొచ్చి పోరగాళ్ళని అరెస్ట్ చేసి పెట్టిరు. అది నచ్చలేదు తెలంగాణ ప్రజలకు. అందుకే అధికారానికి దూరమైన అహంకారం అనేటటువంటిది, ఆ యొక్క సహనశీలత లేకపోవడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. మొదటిసారి
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరో కేసులో డిమాండ్ పడింది. 2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రా కేసులో గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ డిమాండ్ విధించింది. దీంతో ఆయనకు జైల్లోనే కొనసాగనున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తొలగించడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో మాజీ ఎంపీ హనుమంతరావు నిరసన చేపట్టారు. పీసీసీ మాజీ కార్యదర్శి లక్పతి జ్యోతి యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశ చరిత్రను, గాంధీ ఆశయాలను అవమానపరిచేందుకే కేంద్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని విహెచ్ మండిపడ్డారు. దానికి గతంలో ఒక ఆలోచన ఏముందంటే గ్రామాలలో సభ పెట్టుకొని గ్రామంలో ఉన్నటువంటి సర్పంచులు ఏ కార్యక్రమం రోడ్ల లేకుంటే చెరువ లేకుంటే హాస్టలా లేకుంటే ఎలాంటి కార్యక్రమాలు చేపడితే గ్రామాలకు అభివృద్ధి అని ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే కొత్త ఆలోచన వచ్చి మన్రేగాని తీసేసి జీ రామ్జీ అనే పేరు పెట్టి దానికి 25 రోజులు పెంచారు. కానీ వాళ్ళ ఆలోచన ఏమిటంటే గతంలో కేంద్రం ఏదైతే సోనియా గాంధీ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు 100 రోజుల డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం 240 రూపాయలు ఇచ్చి ప్రతి కూలికి డబ్బులు ఇవ్వడం, అది పూర్తి స్థాయి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేది. కానీ ఈ ప్రభుత్వం ఏది ఎన్డీఏ ప్రభుత్వం కేవలం 60 రోజులు వాళ్ళు ఇస్తారట, 40 రోజులు మేము పెట్టుకోవాలి. ఆల్రెడీ రాష్ట్రాలలో ఇబ్బంది ఉన్నది. ముఖ్యంగా గత ప్రభుత్వం ఎన్నో కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయారు. కాబట్టి ఈ కార్యక్రమం పేరుకేమో 25 రోజులు పెంచారు. కానీ ఆ 25 రోజులు దానికి మెదక్ జిల్లాలో ఎన్నికల తదుపరి ప్రక్రియ వేగవంతమైంది. ఇందులో భాగంగా మెదక్ వెస్ట్లీ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ హాల్స్ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లు, కౌంటింగ్ కేంద్రాల్లో సౌకర్యాలను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం కౌంటింగ్ సిబ్బందికి నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నాగేష్, అదనపు ఎంపీ ఉపేందర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెచ్చి ఇక్కడ పెట్టేస్తాం. ప్లస్ పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన కవర్ కూడా ఆర్ఓకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో ఎగ్జాక్ట్ 8 o'clock ఆర్ఓ ఆ పోస్టల్ బ్యాలెట్ ఫస్ట్ ఒకటి ఓపెన్ చేయాలి. ఆ ప్రాసెస్ అంతా ఏమేమి ఫామ్స్ చూడాలి, కరెక్ట్ ఉందా లేదా అంతా మీరు చూసుకుంటారు. అది సో మీరు ఒక బ్యాలెట్ ఓపెన్ చేయగానే ఇంకా మీరు బ్యాలెట్ బాక్సెస్ని కౌంటింగ్ అనేది కౌంటింగ్ సూపర్వైజర్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళంతా ఏజెంట్స్ అక్కడ రెడీగా ఉంటారు. పేపర్ సీల్ అకౌంట్లో ఏదైతే మీకు ఇచ్చినారో పేపర్ సీల్ అకౌంట్లో ఉన్న సీల్ నెంబర్లు అవన్నీ ప్లస్ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తాం. సో ఓపెన్ చేసినప్పుడు ఆల్మోస్ట్ కూడా ప్రెసెంట్ ఉండాలి. సో ఆల్మోస్ట్ 6 లోపలనే ముందే మీరు ఇక్కడికి వచ్చేసి ఉండాలి. 6 o'clock మనం అక్కడ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తాం. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ ఏదైతే ఉంటుందో సో ఆ పోస్టల్ బ్యాలెట్ పోలీస్ స్టేషన్, సో పోలీస్ స్టేషన్ కూడా సమ్ డ్యూటీ క్యాడర్ ఆఫీసర్తో మనం పోలీస్ ఎస్కార్ట్తో పోస్టల్ బ్యాలెట్ కూడా 6 o'clock లోపలనే బ్యాలెట్ బాక్స్ పోస్టల్ బ్యాలెట్ కూడా తీసుకొని వచ్చి స్ట్రాంగ్ రూమ్లో పెట్టాం. సో ఆ స్ట్రాంగ్ రూమ్ యొక్క
సీల్స్ మొత్తం అంతా కూడా 6 o'clock ఇప్పుడైతే పొలిటికల్ పార్టీ ఓపెన్ చేస్తాం. పోస్టల్ బ్యాలెట్ బాక్స్ సీల్ ఏదైతే ఉందో అది కూడా వాళ్ళ ముంగటనే 6:15 లోపల. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో నిరసన జ్వాలలు మిన్నంటాయి. మోదీ ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలను వివరిస్తూ సిపిఐ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేటీకరణను ఆపాలని, కార్మిక చట్టాలను సవరించాలని డిమాండ్ చేస్తూ పట్టణ పురవీధుల్లో నిరసన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న సన్నకారు రైతులు, రైతు కూలీలు, పేదలు అందరూ నివసించే గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే గతంలో 2005లో తీసుకొచ్చినటువంటి ఎన్ఆర్ఈజిఎస్ ఏదైతే ఉందో దాన్ని పేరు రద్దు చేస్తూ విబిజి రామ్జీ 2025 ఆ చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ పేదలను పని కల్పించే పనిని అడిగే హక్కును కూడా కోల్పోయే విధంగా తీసుకొచ్చింది. ఈరోజు గతంలో కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇస్తూ 10% నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఆ పథకం 250 రూపాయలతోని కనీస వేతనంగా, రోజువారీ వేతనంగా అక్కడ ఉండేది. అది చట్టంగా ఉండేది. పని లేని రోజులలో కూడా కార్మికులకు పని కల్పించాలని డిమాండ్ చేసే హక్కు ఆ చట్టంగా ఉండేది. ఆ చట్టాన్ని తీసేసి బీబీజీ రామ్జీ అనే ఒక పేరు మార్చి బిల్లు తీసుకొచ్చి ఈరోజు పేదల నడ్డి విరుస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ ఈరోజు సమ్మె చేయడం జరిగింది. ఎన్నికల్లో 2014 వచ్చినప్పుడు ఆయన యువతకు అందరికీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఆ ఉద్యోగాలు మర్చిండు. పెద్ద నోట్లు రద్దు చేసి అందరికీ నల్ల డబ్బు తీసుకొచ్చి అందరి ఖాతాలలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. అవి ఇవ్వకుండా ఆయన పెట్టినటువంటి మేనిఫెస్టో పెట్టకుండా కార్మికులు చేసుక బతికేటటువంటి వ్యవసాయ కార్మికులు, రైతులు, అసంఘటిత కార్మికులు, సంఘటిత కార్మికులపై ఆయన 29 చట్టాలను ఆనాడు తాతలు, తండ్రులు, ముత్తాతలు రక్తం అర్పించి ప్రాణత్యాగం చేసి సాధించుకున్నటువంటి హక్కులను వీటిని రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిండు. ఆ లేబర్ కోడ్లు కూడా కార్మికులకు అక్కడికి వస్తాయంటే లేదు. సంఘం పెట్టుకునే అవకాశం లేకుండా, మాట్లాడే అవకాశం లేకుండా, శ్రమకు తగ్గ ఫలితాన్ని అడగకుండా కార్మికులకు ప్రశ్నార్థకంగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ తీసుకొస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్ యాక్ట్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాదులో కార్మిక సంఘాలు భారీ నిరసన చేపట్టాయి. ఐఎస్ సదన్ చౌరస్తా నుంచి ఓఎస్ హాస్పిటల్ వరకు జరిగిన ఈ ర్యాలీలో కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పర్మనెంట్ ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్ట్ విధానాన్ని తీసుకురావడంపై కార్మికుల పొట్ట కొట్టడమే అని యూనియన్ నాయకులు ఆరోపించారు. ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో సాగిన ఈ నిరసనలో ప్లకార్డులతో కేంద్ర వైఖరి ఎండగట్టారు. ర్యాలీ అనంతరం నాయకులు ఇందిరా పార్క్ సభకు తరలి వెళ్లారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వివిధ రంగాల కార్మికులకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున విజయవంతం చేశారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 29 కార్మిక చట్టాలను కొనసాగించాలని ఈరోజు కార్పొరేట్ శక్తులకు, బడా కార్పొరేట్ శక్తులకు, అంబానీకి, అదానికి ఊడియం చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు కార్మికులను పొట్టగొట్టేటువంటి పద్ధతిలో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చారు. 4 లేబర్ కోడ్ల ఉద్దేశం ఏంటి? ఈరోజు కార్మికులను అన్యాయం చేసి కాంట్రాక్ట్ కార్మికులు కానివ్వండి, సంఘటిత అసంఘటిత రంగం కార్మికులు కానివ్వండి, వివిధ రంగాలలో విభాగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ స్వచ్ఛందంగా సమ్మెలో ఉన్నారు. ఈ రోజు ఇంత ప్రజానికం ఎందుకు సమ్మెలో దిగాల్సిన పరిస్థితి వచ్చిందంటే, ప్రైవేటు లేబర్ కోడ్లని నరేంద్ర మోడీ ప్రజలకు వ్యతిరేకంగా, కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్నారు. దాన్ని తిప్పికొట్టి వెనక్కి తీసుకోవాలి అని పోరాడి సాధించుకున్న 29 చట్టాలను యథావిధిగా కొనసాగించాలని, పని గంటల పెంపు అనేది తీసుకొస్తున్నారు. యథావిధిగా పాత పని గంటలనే కొనసాగించాలి, 8 గంటలు అనేది, 12 గంటల పని విధానాన్ని రద్దు చేయాలి అనేది. కాంట్రాక్ట్ కార్మికుల మీద పని దోపిడీ ఎక్కువ, శ్రమ దోపిడీ ఎక్కువ అవుతుంది. వాళ్ళకి జీవో 60 అమలు చేయాలి. ఫుట్పాత్ వ్యాపారస్తుల కార్మికులకే ట్రాఫిక్ పోలీసుల వేధింపులు ఎక్కువైపోయినాయి. డంపింగ్ యార్డ్ కార్మికులకే అదనంగా పని గంటల పని భారం ఎక్కువైపోయింది. ఆశాలకు ఫిక్స్డ్ వేతనం చేయాలి. అంగన్వాడీ వాళ్ళ పైన న్యూ ఎడ్యుకేషన్ పాలసీని రద్దు చేయాలి. వివిధ రంగాల్లో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంలో సచివాలయం ఉద్యోగులకు గౌరవం లేకుండా పోయిందని జగ్గేపేట వైసీపీ ఇన్ఛార్జ్
తన్నీరు నాగేశ్వరరావు మండిపడ్డారు. సచివాలయం ఉద్యోగులపై పనిభారం మోపడమే కాకుండా వారిని అవమానపరిచేలా విధులు కేటాయిస్తున్నారని ధ్వజమెత్తారు. ముత్యాల గ్రామ జాతరలో ఉద్యోగులకు కేటాయించిన డ్యూటీలే ఇందుకు నిదర్శనమని ఆరోపించారు. డ్యూటీస్ ని వేస్తే చదువుకున్న వాళ్ళు మరి యువకులు వాళ్ళు ఏ విధంగా మానసిక వేదనకు గురవుతారు. నువ్వు ఎక్కడ వేసారా నీ డ్యూటీ అంటే టాయిలెట్స్ దగ్గర డ్యూటీ వేశారని చెప్పి అతను ఎలా ఏ విధంగా చెప్పుకోగలుగుతాడు అతను. ఇంతకుముందు కూడా ఉత్సవాలు జరిగినాయి. శివరాత్రులు ముఖ్యాల్లో మొట్టమొదటిసారి కూటమి ప్రభుత్వం కనుక్కొని ఇప్పుడు మొట్టమొదటిసారి ఉత్సవం జరగట్లా, అక్కడ తిరణాలు జరగట్లా, ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నాయి. కానీ అప్పట్లో ఏం చేసేవాళ్ళు, లేడీస్ దగ్గర జెంట్స్ దగ్గర వేసేవాళ్ళు. వాటికి కూడా ఆ ఏరియా ఇచ్చేసి ఆ ఏరియాలో వర్క్ అని చెప్పేవాళ్ళు, ఆ ఏరియాలో నీ డ్యూటీ అని చెప్పేవాళ్ళు. అంటే ఆ ఏరియాలో ఉన్న టాయిలెట్స్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అవన్నీ కూడా అతనే చూసేవాడు. అది చాలా గౌరవప్రదంగా ఉండేది. అది ఒక ప్లేస్ చెప్పేవాళ్ళు, అరౌండ్ టెంపుల్ అనో లేకపోతే అరౌండ్ నియర్ ఘాట్స్ అనో చెప్పి డ్యూటీస్ చేసేవాళ్ళు. మేము మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా జగ్గేపేట పురపాలక సంఘం నుంచి కూడా చాలా మందిని ఎంప్లాయీస్ని శానిటరీ ఇన్స్పెక్టర్తో సహా శానిటేషన్ సిబ్బందిని కూడా మేము ముఖ్యాలు పంపించాం. కానీ ఈ విధంగా అగౌరవంగా మరి ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా ఎప్పుడు డ్యూటీలు వేసిన పరిస్థితి లేదు. ఈ కూటమి ప్రభుత్వం స్పెషాలిటీ ఏంటంటే సచివాలయ ఎంప్లాయీస్ అంటే లెక్కే లేదు వీళ్ళకి. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ఎంప్లాయీస్ కాదు, వీళ్ళ మీద కక్ష సాధింపు. కూటమి ప్రభుత్వానికి సచివాలయ ఎంప్లాయీస్ మీద కక్ష సాధింపు. ఎందుకు అంటే అప్పట్లో వాలంటీర్స్ని పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు, మనం తీసాం. ఇప్పుడు సచివాలయ ఎంప్లాయీస్ని పెట్టారు, కానీ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తీసేయలేం. కాబట్టి వాళ్ళు ఏదో విధంగా అగౌరవపరచాలి, వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినేటట్టుగా మాట్లాడాలి, ఆ విధంగా డ్యూటీస్ చేయాలి. ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎవరైతే ఎంపీడీఓ గారు ఈ డ్యూటీస్ చేశారో ఈయన మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు మీరు వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా డిగ్రీ చదివిన వాళ్ళని, పీజీ చేసిన వాళ్ళని మీరు టాయిలెట్ల దగ్గర ఏ విధంగా డ్యూటీస్ చేస్తారు, ఏ విధంగా స్నానపు గదుల దగ్గర వేస్తారు? ఆ డ్యూటీస్లో మెన్షన్ చేసే పాయింట్ కూడా మీరు టాయిలెట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. అలానే జెంట్స్ టాయిలెట్స్ దగ్గర లేడీస్ డ్యూటీస్ వేశారు. ఎవరు అమ్మాయి పేరు? హైదరాబాద్ బర్కత్పూర్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి 32వ అఖండ జ్యోతి పాదయాత్రకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15న బర్కత్పూర్లోని యాదగిరి భవన్ నుండి ఈ యాత్ర ప్రారంభం కానుంది. గత 3 దశాబ్దాలుగా నిర్విఘ్నంగా కొనసాగుతున్న ఈ యాత్ర ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా సాగనుంది. ఉప్పల్ చౌరస్తా, ఉప్పల్ నుండి ఉప్పల్ హై స్కూల్ వద్ద ఆ రాత్రి బస చేస్తుంది. కాబట్టి మరి యాత్ర 18వ తేదీ నాడు ప్రారంభమై 18వ తేదీ రోజు యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు మేము ఆ జ్యోతిని అందజేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దేవుడి ఆశీస్సులు తీసుకొని యాత్రను దిగ్విజయం చేస్తారని చెప్పి మేము ఈ కమిటీ చైర్మన్గా, నా పేరు సత్తి వెంకటరెడ్డి, మేము ఇది ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇందు మూలంగా ఈరోజు ప్రచార పత్రం ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది. ఈ యాదాద్రి భవన్ నుండి తప్పనిసరిగా అందరూ రావాల్సిందిగా మేము ప్రజలందరినీ, భక్తులందరినీ కోరుతున్నాము. దీనికి కూడా మరి గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు, మరి అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు, మరి రోడ్డు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, శాసనసభ్యులు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అనిల్ కుమార్ రెడ్డి గారు, బీల ఐలయ్య గారు, అదేవిధంగా దేవస్థానం అధికారులు, పూజారులు అందరూ కూడా ఈ సందర్భంగా స్వామి గారి యాత్రలో పాల్గొంటారు. కాబట్టి అందరూ రావాల్సిందిగా మేము కోరడం జరుగుతున్నది. ఏలూరు జిల్లాలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఒంగూరు గ్రామంలో త్రిదండ శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి ప్రత్యేక
ప్రత్యక్ష పర్యవేక్షణలో సుప్పల రైతు పాదయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. గ్రామ సంక్షేమం, రైతుల అభివృద్ధి కోసం నిర్వహించిన ఈ యాత్రకు భక్తులు భారీగా తరలివచ్చారు. రైతు సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందని ఈ సందర్భంగా స్వామివారు వ్యాఖ్యానించారు. रामानुज स्वामी जी महाराज की जय। హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హాస్టల్ సమస్యలను పరిష్కరించాలంటూ విద్యార్థులు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు ఆందోళనకు దిగారు. నాణ్యమైన ఆహారం అందడం లేదని, స్ట్రీట్ లైట్లు కూడా లేవని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అనారోగ్యంతో ఉన్న విద్యార్థిని చూడడానికి వచ్చిన తల్లిదండ్రులను సిబ్బంది అవమానించడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యుతులైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దానికోసం మేము ఇప్పుడు ధర్నా చేయడం వల్ల ఇక్కడ రిప్రజెంటేషన్ తీసుకొని మమ్మల్ని బీసీ దగ్గర మాట్లాడడానికి తీసుకెళ్లారు. సో మేము మా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాము. మెయిన్గా డైరెక్టర్ మ్యామ్ గురించి చెప్పాము కాబట్టి 2 daysలో మాట్లాడి దాని గురించి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని చెప్పారు. అండ్ అదర్ ప్రాబ్లమ్స్, ఫుడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాంటివి కూడా మొత్తానికి ఒక కమిటీ వేసి అలాంటివన్నీ ఒక 1 monthలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము. బడ్జెట్లో ఉంటే ఇంకా తొందరగా సాల్వ్ చేస్తామని చెప్పారు. అండ్ మదర్ని, ఒక పేరెంట్ని రానివ్వలేదు కదా సార్, మేము అందుకే దిగాము అని మేము రిప్రజెంట్ చేస్తే ఇట్లాంటి ఎక్కడ యూనివర్సిటీలో లేదు, ఆ రూల్ లేదు. సో అందుకే మేము రానివ్వలేదు. సిక్ పేరెంట్ అన్నారు కాబట్టి తనకేమన్నా అయితే ఓలు పైన పడుతుంది, యూనివర్సిటీ పైన, అడ్మినిస్ట్రేషన్ పైన పడుతుంది కాబట్టి మేము రానివ్వలేదు. సో అదొక రూల్. బట్ ఇంకేమన్నా ప్రొవిజన్ ఉంటే మేము తీసుకురావడానికి ట్రై చేస్తామని తీసేసారన్నారు. అండ్ మ్యామ్ పైన అయితే కంప్లైంట్ ఇచ్చాం కాబట్టి మ్యామ్ పైన 2 daysలో ఏదైనా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. సో సార్ ఉండి 2 daysలో ఏదైనా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఫస్ట్ ఇయర్ నుంచి అదే హాస్టల్లో ఉంటున్నాం, సెంటినరీ. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ప్రభుత్వ ఆస్తుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. స్థానిక ఏరియా ఆసుపత్రికి చెందిన 104 వాహనాలు చోరీకి గురైనట్టు అధికారులు గుర్తించారు. దీనిపై డిఎంహెచ్ఓ లక్ష్మీ నర్సయ్య ఇచ్చిన ఫిర్యాదుతో రాయచోటి పోలీసులు రంగంలోకి దిగారు. అయితే ఈ వాహనాలను కొంతమంది సిబ్బంది అనుమతి లేకుండా డంపింగ్ యార్డుకు తరలించి అక్కడ వాటిని ధ్వంసం చేసి విభాగాలను విక్రయించినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై డీఎస్పీ కృష్ణమోహన్ స్పందిస్తూ వైరల్ వీడియోలను పరిశీలిస్తున్నామన్నారు. బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 2026 తేదీన మన యొక్క అన్నమయ్య జిల్లా డిఎంహెచ్ఓ గారు శ్రీ లక్ష్మీనరసయ్య గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాళ్ళకి చెందిన ఒక 104 వెహికల్స్ కండెమ్ స్టేజ్లో ఉండేటివి థెఫ్ట్ అయినాయని చెప్పి రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో దర్యాప్తు కూడా జరుగుతున్నది. దాంట్లో దర్యాప్తు అధికారి అయిన శ్రీ విష్ణువర్ధన్ ఎస్ఐ గారు దాంట్లో దర్యాప్తు చేస్తున్నారు. తర్వాత కన్సర్న్డ్ రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీ చలపతి గారి యొక్క పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతోంది. దీంట్లో మా యొక్క దర్యాప్తులో ఇప్పటివరకు తెలిసిందేమంటే అది పోయిన సంవత్సరం అంటే 2025లో 22 ఆగస్టు ఆ టైంలో ఇవి మన యొక్క ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నుండి డంప్ యార్డ్, గాలివీడు రోడ్డు ఉన్న డంప్ యార్డ్కి తరలించడం జరిగిందని తెలిసింది. సబ్సిక్వెంట్గా వీళ్ళకి డిఎంహెచ్ఓ గారికి నాలెడ్జ్ కాదు, అక్కడ మిస్ప్లేస్ అయినాయి, థెఫ్ట్ అయినాయని తెలిస్తే వచ్చి కంప్లైంట్ ఇవ్వగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో ఏ రకంగా అది దొంగతనం జరిగింది, తర్వాత ఆ వాహనాలు ఉన్నాయా లేకపోతే లేవా, ఇవన్నీ కూడా మనకి దర్యాప్తులో పూర్తిగా మనకి తెలుస్తుంది. దర్యాప్తుల భాగంగా ఈ రకంగా డెమాలు చేస్తున్నారు. ఇవి కూడా అవి నిజాలు మనం నిర్ధారించుకున్న తర్వాత బాధ్యులు ఎవరి మీద ఉంటే వాళ్ళ మీద మనం చర్యలు తీసుకుంటాం.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. బృందావన్ కాలనీలో తాళం వేసున్న ఓ ఉపాధ్యాయురాలి ఇంట్లోకి చొరబడి భారీ బంగారాన్ని దోచుకెళ్లారు. బాధితురాలు తల్లి వద్దకు వెళ్ళగా అదే అదునుగా భావించిన దుండగులు బీరువా పగలగొట్టి 16 తులాల బంగారం, 5 తులాల వెండితో పాటు నగదు ఎత్తుకెళ్లారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం వేట మొదలుపెట్టారు. మా చెల్లె మొన్న వచ్చింది నిన్న ఓటు వేయడానికి. నిన్న ఓటు వేసింది, చెల్లేసింది. అక్కడే ఇక మా పిల్లలకు కూడా స్కూల్ లేదని అక్కడికి వెళ్ళినాం. నేను నైట్ 9 గంటలకి లాక్ వేసి అక్కడికి వెళ్ళినాము. అమ్మ వాళ్ళు దేవునిపల్లిలో ఉంటారు, దేవునిపల్లికి వెళ్ళినాము. మార్నింగ్ ఇక స్కూల్ టైం అవుతుంది, వద్దామని చెల్లెని బస్ స్టాండ్లో డ్రాప్ చేసి ఇక్కడికి వచ్చి బయట లాక్ వేసినట్టే ఉంది. లాక్ తీసుకొని లోపలికి వచ్చే వరకు గేటు, ఇది జాలి గేటు ఓపెన్ దగ్గరికి వేసింది. అది తీసే వరకు మొత్తం ఓపెన్ ఉంది. అక్కడ నుంచి ఇక్కడ వరకు అంతా ఓపెన్ ఉంది. మొత్తం ఇక్కడ అంతా చిందరవందర చేసి ఉంది సార్. 16 తులాలు గోల్డ్ సార్, 3 తులాల వెండి, ఒక 3000 క్యాష్ అవి లేవు సార్. ఇక్కడ వెండి 3 తులాలు. ఇంకేం లేదు సార్. తాళాలు వలగొట్టి ఆ కప్పులు 2 అటు పక్కకి వేసేసారు. సీసీ కెమెరాలు తెలియదు ఇక్కడ. మా చెల్లె మొన్న వచ్చింది నిన్న ఓటు వేయడానికి. నిన్న